వాస్తవానికి ఉదయం 8 టు ఈవినింగ్ 5 వరకు పోలింగ్ జరిగింది. సో, డే టైమ్ పోలింగ్ సమయంలో ఒక్కొక్క గంటలో ఒక్కొక్కసారిలా ఉంటుంది ఓటింగ్ సరళి. ఓ గంట పెరగచ్చు, ఓ గంట తగ్గచ్చు. ఎందుకంటే ఓటర్లు ఒక్కోసారి ఒకలా వస్తుంటారు. కానీ 5 తర్వాతే గేట్లు క్లోజ్ చేసేస్తారు. సో, ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళకే కదా, ఇంకా బయట నుంచి వచ్చి రావడానికైతే 5 తర్వాత 6 తర్వాత ఎవరు ఇంక బయట నుంచి. సో 6 నుంచి ఓకే, వీళ్ళు చెప్పినట్టే 2 గంటలే అనుకుందాం తెల్లవారుజామున. 6 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ఎవరైతే లోపల ఉన్నారో ఆల్రెడీ, అంటే కొత్తగా వచ్చేవాళ్ళు ఉండరు, ఎవరు ఉండరు. ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళకే ఓట్ వేయడానికి అవకాశం ఉంటుంది. సో అటువంటప్పుడు ఆ పోలింగ్ పర్సంటేజ్ కూడా కన్సిస్టెన్సీగా ఉండాలి కదా. 0.8% కాసేపు, 8% కాసేపు, 5 కాసేపు, ఇది నాకు అనిపించింది. అంటే ఎన్నికల కమిషన్ చేసినటువంటి తప్పిదాల్లో ఇది ఒక తప్పిదం. 5 to 8 ఏమో 0.08% మాత్రమే పెరుగుదలని చెప్పడము. సో ఆ తర్వాత అబ్నార్మల్గా 8% అని చెప్పడం, 5%. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 11:45 నుండి తెల్లవారుజామున 2 గంటల మధ్య 5.36% పెరుగుదల, అంటే నడిరాత్రి 5.36% అన్నారు. అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా అంటే కాదు, 3,500 పోలింగ్ బూతుల్లో 3,500 పోలింగ్ బూతుల్లో పెరిగినట్టుగా చూపించారు. అంటే మీరు కనుక రాష్ట్ర వ్యాప్తంగా 3,500 పోలింగ్ బూతుల్లో పెరిగినటువంటి 5.36% ఓట్లు అంటే సుమారుగా మొత్తం పోలైనటువంటి ఓట్లు 3,33,00,000. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోలైనటువంటి ఓట్లు 3,33,00,000. 3,33,00,000ని సో 3,500 పోలింగ్ బూతుల్లో కనుక మీరు భాగించినట్లయితే, అంటే పెరిగినటువంటి 3,500 ఏదైతే 5.36%, అంటే 5.36% మీన్స్ 17,85,000. 3.33 crores 5.36 అంటే 17,85,000 ఓట్లు. 17,85,000 ఓట్లని 3,500 బూతులతో భాగిస్తే ఒక్కొక్క పోలింగ్ బూత్లో 510 ఓట్లు పోలైనట్టు. అవును. అంటే అర్ధరాత్రి 11:45 నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ 3,500 పోలింగ్ బూతుల్లో 510 ఓట్లు అదనంగా పోలైని అని ఎన్నికల కమిషన్ యొక్క డేటా సూచిస్తుంది. కనీసం 2 గంటల 10 సగటున అసలు ఒక పోలింగ్ బూత్లో ఉండేటువంటి ఓట్లే ఆంధ్రప్రదేశ్లో 1000 ఓట్లు ఉంటాయి. అవును, సగటున. అంటే ఏంది, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సగటున ఒక పోలింగ్ బూత్లో ఉండేటువంటి 1000 ఓట్లలో 510 ఓట్లు అర్ధరాత్రి 11:45 నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు జరిగిందని మీరు చెప్పదలుచుకున్నారు. అంతే కదా. ఇది ప్రాక్టికల్గా సాధ్యమా? ఇది వినటానికి సహేతుకంగా ఉన్నదా? ఇది ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి. ఒకవేళ సపోజ్ మీరు అనుకున్న కొద్దిసేపు నిజంగా జరిగినాయి, సపోజ్ ఆ 3,500 పోలింగ్ బూతుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎక్కడో పెళ్ళిళ్ళకో లేకపోతే పబ్బానికో లేకపోతే వ్యవసాయానికి వెళ్ళి అర్ధరాత్రి వచ్చారు. అయినా ఆ రోజు జనరల్గా 6 గంటల తర్వాత ఎలో చేయడం కుదరదు, టోకెన్లు ఇవ్వాలి. సరే, అయినా కూడా 11:45కి ఎలో చేశారు, లేదా క్యూలో ఉన్నారు అనుకుందాం, కొద్దిసేపు చర్చ కోసం అనుకుందాం. ఆ 3,500 పోలింగ్ బూతులకు సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ ఇవ్వమని కదా రాజకీయ పార్టీలు అడుగుతున్నాయి మిమ్మల్ని. ఇవ్వాల్సి ఉండేది. ఆ 3,500 పోలింగ్ బూతుల్లో ప్రతి పోలింగ్ బూత్లో మీరు సీసీటీవీ ఫుటేజ్తో క్యాప్చర్ చేశారు, ప్రతి దగ్గర పెట్టారు. ఎందుకు పెట్టారు సీసీటీవీ క్యామ్స్ మీరు పెట్టడంలో ఉద్దేశం ఏమిటి? ఏదైనా గొడవలు జరిగి ఎక్కడన్నా ఏదన్నా అంటే బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్ లాంటివి జరగకుండా ఉండటం కోసం అని చెప్పేసి, సరే ఒక సీసీటీవీ అనేటువంటి క్యామ్స్ కనుక ఉన్నట్లయితే అన్నీ రికార్డ్ అవుతాయి కాబట్టి మీకు ఒక ఆధారంలా పనికి వస్తుంది అనేది కదా మీరు పెట్టారు. అవును, ఎగ్జాక్ట్లీ పెట్టారు కదా. మరి పెట్టినప్పుడు ఈ 3,500 పోలింగ్ బూతులకు సంబంధించినటువంటి ఫుటేజ్ని రాజకీయ పార్టీలకు ఇవ్వమంటే మేము ఇవ్వము, అందులో అనేక మంది ఆడవాళ్ళు కనబడతారు, ఇది వారి వ్యక్తిగత స్వేచ్ఛకు, ప్రైవసీకి భంగం కలిగిద్ది. అసలు ఇక్కడ వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిగత గోప్యతకి ఏ విధంగా భంగం కలిగిద్ది అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు క్యాప్చర్ చేసేసావు. అవును, వ్యక్తిగత గోప్యత అన్నప్పుడు సీసీ కెమెరా పెట్టకూడదు కదా. నువ్వు సీసీ క్యామ్స్ని అక్కడ ఫిక్స్ చేసావు. ఎందుకు ఫిక్స్ చేసావు? మనం ఇందాక చెప్పుకున్న కారణాల కోసం ఫిక్స్ చేసినప్పుడు రెండోది నువ్వేమి ఎవరు ఏ పార్టీకి ఓటు వేశారని నువ్వేమి ఈవీఎం మీద పెట్టలా. అవును, అంతే. క్యూలో బయట ప్రిమిసెస్ కవర్ అయ్యేటట్టుగా పెట్టావు. ఇప్పుడు ఇదే 3,500 పోలింగ్ బూతులకు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ నువ్వు బయట పెడితే జెన్యున్గా అక్కడ 510 మంది కాదు, కనీసం 400 మంది అన్న కనబడితే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటా కరెక్టే, అంతే కదా. అంటే 510 మంది అంటే ఎంత పెద్ద క్యూ ఉండాలి అది? అంటే ఇంకా పగల పోలింగ్ జరగనట్టే కదా. జరగనట్టే కదా. ఏది ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగు అర్ధరాత్రి 11:45 తర్వాత కూడా సగానికి మించి ఇంకా అక్కడ ఓటర్లు ఉన్నారంటే ఇంకా అర్థం ఏంటి?
సో అటువంటి అయితే ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు ప్రజా సంఘాలకు వాటి మీద అవగాహన రావాలి కదా. రావాలంటే నువ్వేం చేయాలి? ఎస్, ఇదిగోండి ఈ 3500 పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఇది, కావాలంటే మీరు చూసుకోండి క్యూలు ఎంత పెద్దగా ఉన్నాయో అంటే అయిపోయే సమస్య క్లోజ్. కానీ వీవీప్యాట్స్ తగలబెట్టేస్తావు, మెమొరీ కార్డ్స్ తగలబెట్టేస్తావు, ఫామ్ 20 ఆలస్యంగా పెడతావు, అర్ధరాత్రి దాటిన తర్వాత ఇచ్చేటువంటి డేటా ఏదైతే ఉందో దాంట్లో సహేతుకత ఉండదు, 4 రోజుల తర్వాత పోలింగ్ పర్సంటేజ్ ఇస్తావు, ఆ పోలింగ్ పర్సంటేజ్ ఇచ్చిన దాంట్లో కూడా ఈ విధంగా అబ్నార్మాలిటీస్ చూపిస్తావు. ఇన్ని చూపించిన తర్వాత ఇక ఎన్నికల కమిషన్ మీద, ఈ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఈ వ్యవస్థ మీద ప్రజలకు, నాయకులకు, రాజకీయ పార్టీలకు ఏ విధంగా నమ్మకం ఉంటుంది? కాబట్టి ఖచ్చితంగా ఎప్పటికైనా ఎలక్షన్ కమిషను ముందుకొచ్చి ఈ సీసీటీవీ ఫుటేజ్నైనా బయట పెట్టాలి. అవును, నువ్వు ఎటు వీవీప్యాట్స్ని కౌంట్ చేయడానికి ఒప్పుకోవాలా, ఈవీఎం రీవెరిఫికేషన్కి ఒప్పుకోవాలా, అట్లీస్ట్ ఫుటేజ్ ఇవ్వడానికి ఏముంది? ఏ విధంగా వ్యక్తిగత స్వేచ్ఛకు, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగింది? ఎంతమంది ఉన్నారు సుమారుగా ఫుటేజ్ చూసిన తర్వాత 400-500 మంది ఉంటారులే అని అనుకుంటారు తప్పితే, అవును, మీరు ఒకవేళ మీరు చూపించిన 4-5 ఉండి మీరు 400-500 తెల్లవారుజామున పోలేని అంటే అప్పుడు కదా రాజకీయ పార్టీలతో మీకు ఇబ్బంది. అదే అసలు కనీసం చూపించాలి కదా మీరు. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషను ఈ విషయంలో ప్రతిస్పందించాలి. ఈ ప్రతిస్పందించకుండా ఎవరైనా ఏదైనా ఒక రాజకీయ పార్టీ నాయకుడు మాట్లాడితే అతను అఫిడవిట్ ఇవ్వమను, అతను అది ఇవ్వమను, ఇది ఇవ్వమను, మీనింగ్లెస్. అది అఫిడవిట్ ఇచ్చేది ఏంటి? ఈ దేశంలో రాజకీయ పార్టీ నాయకులు, ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు మాట్లాడతారు. అదే అఫిడవిట్, కొత్త అఫిడవిట్ ఏంటి? అదే ప్రజాప్రతినిధి ఏదన్నా సంఘ విద్రోహకరంగా మాట్లాడి సమాజంలో శాంతిని భగ్నపరిచేటువంటి మాటలు మాట్లాడాడు అనుకోండి, అట్లనే అడుగుతారా? అఫిడవిట్ ఇవ్వు, నీ మీద కేసు కడతామని అడుగుతారా? కేసు కట్టేస్తారా? అంతే కదా. మనం చూస్తున్నాం కదా రాజకీయ నాయకులు ఏది పడితే అది మాట్లాడుతుంటే, బూతులు మాట్లాడుతుంటే వెంటనే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేస్తున్నాం కదా. బాబు నువ్వు మాట్లాడిన బూతులకి ఒక అఫిడవిట్ ఇవ్వు, ఈ బూతులన్నీ మాట్లాడారని అడుగుతున్నారు ఎవరన్నా? లేదు. అన్నవి అననవి అన్ని కలిపి వాళ్ళే కంప్లైంట్ లాగా తయారు చేసుకుని కేసులు కడుతున్నారు కదా. అటువంటిప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడేదానికి ఆయన వాళ్ళ మాటలే ఒక అఫిడవిట్, దానికి మళ్ళీ సపరేట్గా అఫిడవిట్ ఇవ్వటం ఏంటి అసలు? కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో ప్రతిస్పందించకపోతే ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ఇది స్వయం ప్రతిపత్తి గల ఎన్నికల వ్యవస్థకు ఏమాత్రం మంచిది కాదు.